దేశంలోని కామర్స్ కోర్సుల్లో ప్రముఖంగా వినిపించే కోర్స్ సిఏ మరియు సిఎంఏ. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. 2024 ఆగస్టు 23న ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సిఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్తో రికార్డు సృష్టించారు. ఈరోజు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ సిఏ మట్టుపల్లి మోహన్ గారు, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తేజస్విని, సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ లక్ష్మీనారాయణ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరింత ఆలస్యం ఇక ఈ ర్యాంకర్స్ మరియు మోహన్ గారితో మాట్లాడి వారి సక్సెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ కామర్స్ కోర్సులైనటువంటి సిఏ, సిఎంఏ ఫలితాలలో ప్రతిసారి విజయం సాధించిన తీరుగానే ఈసారి కూడా మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించారు. సో సిఎంఏకి సంబంధించినటువంటి ఏదైతే కోర్సు ఉందో దాంట్లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తేజస్విని ఉన్నారు మనతో పాటు. అంతేకాకుండా సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. అంతేకాకుండా సిఎంఏ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అడ్మిన్ అడ్వైజర్ ఎవరైతే మోహన్ గారు ఉన్నారో ఆయన కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సాధించినటువంటి విజయాల పట్ల ఎలా ఫీల్ అవుతున్నారో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. మోహన్ గారు, ముందుగా మీరు అంటే మీ విద్యా సంస్థలు సాధించినటువంటి ఈ విజయానికి కంగ్రాచులేషన్స్. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఎవ్రీ ఇయర్ మీకు అలవాటు అయిపోయింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రావణ్ గారు. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి ఏబిఎన్ మేనేజ్మెంట్కి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో శ్రావణ్ గారు చెప్పినట్టుగా ఈ విజయం నాకే కాదు, మా టీం మెంబర్స్కే కాదు, ఈ స్టూడెంట్స్కే కాదు, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కే సంతోషం. అండ్ స్టూడెంట్స్ ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊర్లో అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు కేవలం మాస్టర్ మైండ్స్ ఫ్యాకల్టీకే కాదు, మా స్టాఫ్కే కాదు, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఊర్లో అందరికీ కూడా మంచి పేరు తెచ్చారని చెప్పి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సిఏ, సిఎంఏ కోర్సులు దేశంలో ప్రముఖంగా వినిపించేటువంటి కామర్స్ కోర్సులు అండి. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈరోజు మీ ముందుకు వచ్చింది, మేము సిఎంఏ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆగస్టు 23, 2024న ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు సిఎంఏ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మమ్మల్ని, మాస్టర్ మైండ్స్ సంస్థని పాన్ ఇండియా సంస్థగా ప్రమోట్ చేయడం జరిగింది. ఫోకస్ చేసేట్టుగా చేశారు. మమ్మల్ని మాస్టర్ మైండ్స్ సంస్థని పాన్ ఇండియా సంస్థగా ఎలివేట్ చేశారు. ఏ విధంగా అంటే వీళ్ళు సాధించిన రిజల్ట్స్ అలాంటివి. సో ఈ సిఎంఏ ఫలితాలలో అండి అందరూ గమనించండి, ఇచ్చేది కేవలం 50 ర్యాంకులు మాత్రమే. ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చేది ఓన్లీ 50 ర్యాంక్స్ మాత్రమే. మిగతా అందరు స్టూడెంట్స్కి పాస్ అంటే పాస్ అని ఇస్తారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఇస్తారు. మీరు నీట్ ఎగ్జామినేషన్ కానీ, ఐఐటీ ఎగ్జామినేషన్ కానీ తీసుకుంటే అక్కడ రాసిన ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్కి ఏదో ఒక ర్యాంక్ ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, ఓన్లీ 50 మందికి ర్యాంక్ ఇస్తారు. అలా లిమిటెడ్గా ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో సిఎంఏ ఫైనల్లో మన విద్యార్థి తేజస్విని సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అండ్ అలానే లక్ష్మీనారాయణ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించాడు. అండ్ సౌత్ ఇండియాలో తనది ఫస్ట్ ర్యాంక్ అండి. బెస్ట్ ర్యాంకే కాదు, ఫస్ట్ ర్యాంక్ కూడా. సో ఈ యొక్క ర్యాంకుల గురించి ఇంకాస్త నేను వివరాలు చెప్తాను. చెప్పే ముందు నేను చాలా హంబుల్గా సబ్మిట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ మై హంబుల్ సబ్మిషన్. ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ 100కి 100% స్టూడెంట్స్ యొక్క క్రెడిటే అండి. ఏ విధంగా కూడా నేను క్రెడిట్ తీసుకోవడం ఇష్టపడట్లా. ఎందుకో చెప్తాను. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్, కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా విద్యార్థులకు క్రెడిట్. అండ్ జీవితంలో చాలా రేర్గా వచ్చేటువంటి ఫలితాలండి. ఇలాంటి ఫలితాలు నేను చాలా రేర్గా చూస్తాను. అలాంటి ఫలితాలు స్టూడెంట్స్ మాకు గిఫ్ట్గా ఇచ్చారు. సిఎంఏ ఇంటర్లో ప్రకటించిన 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్తో పాటు 25 ర్యాంక్స్ వచ్చినాయండి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి. అండ్ సిఎంఏ ఫైనల్లో ప్రకటించిన 50 ర్యాంకుల్లో అనౌన్స్ చేసిన 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 14 ర్యాంకులు వచ్చినాయి. సో 25 + 14 ఎంత అంటే 39 ర్యాంక్స్ అండి. సో సిఎంఏ ఇంటర్లో, సిఎంఏ ఫైనల్లో ప్రకటించిన 50 ర్యాంకుల్లో 39 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు వచ్చినాయి. దయచేసి గమనించండి, ఇవి మా జీవిత కాలపు ర్యాంకులు కాదు. అంటే మాస్టర్ మైండ్స్కి ఇప్పటిదాకా వచ్చిన టోటల్ ర్యాంక్స్ కాదండి, ఈ ఒక్కరోజు ఫలితాల్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకులు. అండ్ ఇదే ఫలితాలలో సిఎంఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఫైనల్లో కానీ మొదటి 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవటం జరిగింది. అండ్ ఈ ర్యాంకులు ఇంకో గొప్పగా చెప్పుకోదగింది ఏంటంటే, ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నటువంటి స్టూడెంట్స్, వీళ్ళల్లో చాలా కామన్ థింగ్స్ ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణ కానీ, తేజస్విని కానీ ఇద్దరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారండి. రైతు కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ ఇద్దరు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి వచ్చారు. సో తను చదివింది లక్ష్మీనారాయణ ఏపీ మోడల్ స్కూల్. అండ్ తేజస్విని వచ్చేసరికి జవహర్ నవోదయ విద్యాలయ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఇంటర్ 10th అయిపోయింది. ఇంటర్ ఎంఈసీలో మాతో ప్రయాణం స్టార్ట్ చేశారు. ఎంఈసీ
తేజస్విని ఎంఈసి, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్, అలానే సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ మన దగ్గర చదివింది. తను లక్ష్మీనారాయణ ఎంఈసి, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ మన దగ్గర చదవటం జరిగింది. ఇందాక టైం ఉంది కదా అని చెప్పి స్టూడియో బయట నేను తేజస్వినితో మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ అమ్మా నాన్న ఇంకెంత సంతోషపడి ఉంటారో. తేజస్విని యొక్క ఏజ్ 22 years అండి. తన ఫ్రెండ్స్ ఇంకా చాలామంది చదువుకుంటున్నారు, ఇంకా చదువు కంప్లీట్ అవ్వాల. ఎంటెక్ అని, బీటెక్ అను, లేకపోతే ఎంబీబీఎస్ అను, లేకపోతే పీజీ. అంటే ఎంబీబీఎస్ అంటే బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్ చేయాలి, తర్వాత పీజీ చేయాలి, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి. చదువుతున్నారు, కానీ తేజస్విని చదువు కంప్లీట్ అయిపోయింది. సో సిఏ కోర్సుల్లో అండి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న వయసులో చదువు కంప్లీట్ చేసే అవకాశం ఉన్నటువంటి కోర్సులు. తన ఏజ్ అప్రాక్సిమేట్లీ 22 years అండి. తనకు వస్తున్నటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా 20 lakhs, 22 lakhs ఈ రేంజ్ ఆఫ్ ప్యాకేజ్తో తనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, సో ఈ విజయం వెనుక కేవలం మా టీమే కాదు, సో ఖచ్చితంగా తేజస్విని, ఆ లక్ష్మీనారాయణ, ఇతర విద్యార్థుల కష్టంతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఒక కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉందండి. నేను హుందాగా ఒప్పుకుంటాను. ఓకే, తేజస్విని గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో మీకు మాస్టర్ మైండ్స్ అనేది ఎట్లా హెల్ప్ అయింది అన్నట్టు మీకు ఫస్ట్ ర్యాంక్ రావడంలో? నాకు ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా వచ్చిన సిఏ ఫైనల్ రిజల్ట్స్లో కూడా నాకు ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చింది. ఇంకా ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చినప్పుడు ఇంకా అనుకున్నాను ఇంకా సిఎంఏలో కూడా ఏదో ఒక మంచి ర్యాంక్ వస్తుందని. కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను వచ్చింది ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి అండి. ఒక అన్నమయ్య జిల్లాలో తంబలపల్లి మండలంలో కన్నమడుగని ఒక చిన్న గ్రామం మాది. అంత చిన్న గ్రామం నుంచి వచ్చి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ విజయం సాధించేలా నాకు హెల్ప్ చేసిన మా పేరెంట్స్కి, సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్కి, చదువు చెప్పిన గురువులకి, ఇంకా మాస్టర్ మైండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 10వ తరగతి వరకు జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ గారు వచ్చి సిఏ మీద ఒక అవగాహన ప్రోగ్రామ్ చేశారు. ఇంకా దాని మీద ఇన్స్పైర్ అయ్యి నేను అప్పుడే ఇంకా సిఏ జాయిన్ అయ్యాను. ఎంఈసీతో జాయిన్ అయిన నేను మాస్టర్ మైండ్స్లో ఫైనల్ దాకా అక్కడే కంప్లీట్ చేశాను. 22 yearsకే నాకు సిఎంఏ అండ్ బోత్ సిఏ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 22 yearsకి ఈ బోత్ డిగ్రీస్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ బీటెక్ ఇలా చదువుతున్న వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు. నేను ఈ 22 yearsకి బోత్ డిగ్రీస్ కంప్లీట్ చేసి దట్టు విత్ 3 years ఆఫ్ ఆర్టికల్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ సిఏ కోర్సెస్ ఏంటి మరీ అంత టఫ్ అయితే కాదండి. డిగ్రీ బీటెక్తో పోలిస్తే చాలా టఫ్. కాకపోతే ఈ సివిల్ సర్వీసెస్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ ఇలాంటి వాటి కోర్సెస్తో పోలిస్తే చాలా అంటే చాలా ఈజీ. ఎవరైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అది టాపర్స్ కనే కాదు, యావరేజెస్ కూడా ఈజీగా క్రాక్ చేయగలిగే కోర్స్ అండి ఇది. అంటే మీరు అతిశయోక్తిగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను, మాస్టర్ మైండ్స్ విద్యాలయం ఉండడం మన 2 తెలుగు రాష్ట్రాలకు ఒక అదృష్టం అనే చెప్తాను. అంటే మనం ఏదన్నా సాధించాలన్నా ఒక ప్లానింగ్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, మనం ఎగ్జామ్ రాయడం కానీ ఇలాంటి చాలా కీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ప్లానింగ్ మీద మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఒక చిన్న మిస్టేక్ ఉన్నా దాని మన రిజల్ట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే నేను మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ యూజ్ చేశాను. అంటే నా టైం అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన టైంని నేను ఇంప్లిమెంటేషన్లో పెట్టాను, చదువుకోవడానికి ఎక్కువ పెట్టాను. దానివల్ల నేను ప్లాన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగాను. విత్ ఇన్ ద టైంలో నేను అన్ని సిలబస్ మొత్తం 100% కంప్లీట్ చేయగలిగాను. ఇంకా వన్ ఆఫ్ ద థింగ్ ఏమంటే మాస్టర్ మైండ్స్లో రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకు అంటే మనం చదివింది ఎంతవరకు కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం, విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా లేదా, ఒక్కొక్క మార్క్కి మనం ఎంత టైం అలొకేట్ చేస్తున్నాం, ఇలా మనకు ఒక అనాలిసిస్ వచ్చుద్ది. మన ప్రెజెంటేషన్ ఎలా ఉంది దాని మీద ఒక అనాలిసిస్ వస్తుంది. దానివల్ల మనం ఎగ్జామ్లో కూడా కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతాం. ఇంకా అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరి ముందర మళ్ళీ నా పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లక్ష్మీనారాయణ మీరు చెప్పండి. ఆల్ ఇండియా లెవెల్లో 3rd ర్యాంక్ అంటే మాటలు కాదు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాస్టర్ మైండ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ ఎలా హెల్ప్ చేశారు? నాకు ఈ ర్యాంక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. రీసెంట్గా వదిలిన సిఏ ఇంటర్ రిజల్ట్స్లో కూడా నాకు ఆల్ ఇండియా 38th ర్యాంక్ అయితే వచ్చింది. ఆ ర్యాంక్ రాగానే సిఎంఏలో ఏదో ఒక ర్యాంక్ అయితే వచ్చింది అనుకున్నాను, కానీ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది అయితే మాత్రం అనుకోలేదు. ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే నాది సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ అనమాట. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. నా స్కూలింగ్ మొత్తం పల్నాడు జిల్లాలో దాచేపల్లి అనే మండలంలో జరిగింది. నా స్కూలింగ్ మొత్తం ఏపీ మోడల్ స్కూల్ దాచేపల్లి గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఉన్నత చదువులు చదవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని తెలుసుకున్నాను. అంటే బీటెక్ కానీ బీకామ్ కానీ అలాంటివి. అప్పుడు నేను ఏ కోర్స్ అయితే తక్కువ ఖర్చుతో అవుతుందని ఒక చిన్న రీసెర్చ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే మా అక్క సిఏ ఇంటర్ చదువుతుంది.
తను నాకు ఈ సీఏ కోర్స్ గురించి చెప్పి ఈ సీఏ కోర్స్లో జాయిన్ చేయమని చెప్పింది. తన ప్రోత్సాహం ద్వారానే నేనైతే ఈ సీఏ కోర్స్కి అయితే జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ మా అక్కకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత నేను డైలమాలో ఉన్నా, నేను బాధతో ఉన్నా, నాకు తోడుగా నిలబడిన మా తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ విజయానికి కారణమైన మాస్టర్ మైండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మాస్టర్ మైండ్స్ యొక్క రివిజన్ షెడ్యూల్ కానీ, రివిజన్ టెస్ట్ పేపర్స్ కానీ నేను ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడింది. అలాగే తేజస్వి నాకు చెప్పినట్టుగా సిఏ సిఎంఏ అయితే బీకామ్ డిగ్రీతో పోల్చుకుంటే ఖచ్చితంగా టఫ్గానే ఉంటుంది. కానీ ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, యూపీఎస్సీ సర్వీసెస్లో కానీ వాటితో పోల్చుకుంటే మాత్రం ఈజీయే. సో ఒక టాపరే కాదు, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈ కోర్సును అయితే క్రాక్ చేయొచ్చు. చివరిగా ఒకటి చెప్తాను, అంటే పేరెంట్స్కి చెప్పేంత పెద్దనైతే కాదు, బట్ మీ పిల్లలు ఏ కోర్సులో అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ కోర్సుతో వాళ్ళని ఫోకస్ చేయమని చెప్పండి, కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ అని వాళ్ళ మీద రుద్దొద్దని మాత్రం చెప్తున్నాను. థ్యాంక్ యూ. సార్ మోహన్ గారు మీరు చెప్పండి. సో చాలామంది సీఏ కోర్స్ కానీ సిఎంఏ కానీ చదవాలనుకుంటారు. సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? గ్రేట్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు శ్రావణ్ గారు. సమయం ఎంత అనుకూలిస్తుందో తెలియదు, నేను కొన్ని వివరాలు చెప్తాను. అవకాశం ఉంటే టెలికాస్ట్ చేయండి. 10th క్లాస్ అయిపోగానే వీళ్ళు సీఏ జాయిన్ అయ్యారు, సిఎంఏ జాయిన్ అయ్యారు. సార్ ప్రతి విద్యార్థి సీఏ సిఎంఏ 2 కోర్సులు కూడా చేయాల్సిన అవసరం లేదండి. కొంతమంది సీఏ చేస్తారు, కొంతమంది ఇష్టాన్ని బట్టి సిఎంఏ కోర్సులు చేస్తారు, కొంతమంది కెపాసిటీ ఉంటే 2 కోర్సులు చేస్తారు. వీళ్ళు ఎట్ ఏ టైం 2 కోర్సులు కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ అండి. దేశంలో చాలా కోర్సులు ఉండగా కామర్స్లో ఈ కోర్సుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, దేశంలో కామర్స్లో ప్రముఖంగా వినిపించేటువంటి ప్రీమియం కోర్సులు ఏమిటంటే నిస్సందేహంగా మనం చెప్పేది, అన్డౌటెడ్లీ చెప్పేది సిఏ సిఎంఏ. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ అనుకోవచ్చు. పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటారు. సో ఈ కోర్సుకి ఎంట్రీ అనేది 10th అయిపోగానే జాయిన్ అవ్వచ్చు. వీళ్ళు 10th అయిపోగానే వచ్చారండి. లేదా ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళైనా సరే ఇంటర్ అయిపోగానే రావచ్చు. లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. డిగ్రీ అంటే ఏంటి? బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, లేదా ఇతర డిగ్రీ కాంబినేషన్స్. నోట్ దిస్ పాయింట్, బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా కోర్సుకి రావచ్చు. ఈ మధ్యకాలంలో బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎంటెక్ వెళ్లకుండా ఈ సిఏసీఎంఏ కోర్సులకు వస్తున్నారు. అది ఎలాంటిదంటే కిరాక్ కాంబినేషన్ అంటారు చూసారా, అలాంటి కాంబినేషన్ అండి. అంటే బీటెక్ అంటే టెక్నికల్ నాలెడ్జ్, సిఏసీఎంఏ అంటే అకౌంట్స్, ఫైనాన్స్, టాక్సేషన్, లీగల్ ఇష్యూస్ మీద ఎక్స్పర్ట్ నాలెడ్జ్. సో ఒక టెక్నికల్ నాలెడ్జ్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండి అంటే బీటెక్ అయిపోయి ఈ లీగల్, టాక్సేషన్, ఫైనాన్స్, అకౌంట్స్లో కూడా మంచి కమాండ్ ఉంటే ఇండస్ట్రీలో హాట్ కేక్ అవుతారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జాబ్ కోసం ఎతకాల్సిన అవసరం లేదు, వీళ్ళ కోసం ఇండస్ట్రీ ఎతికిద్ది. సో బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ సిఏసీఎంఏ వైపు వస్తున్నారు. నేను వేలాదిగా వస్తున్నారని చెప్పను, కానీ బ్యాచ్కు 10-15 మంది వస్తున్నారు, ఇంకా పెరిగిద్ది. అది ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అంటున్నాను, చాలా రేర్ కాంబినేషన్ బీటెక్ అయిపోగానే సిఏకో సిఎంఏకో. అండ్ నెక్స్ట్ వన్, చాలా మంది పేరెంట్స్ అడిగేటువంటి కొన్ని కామన్ క్వశ్చన్స్ చెప్తారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూస్తున్న వ్యూయర్స్ కూడా ఉపయోగపడాలి, అందుకని ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. అదేంటంటే రెసెషన్ ఉంది కదా సార్, రెసెషన్ ఆర్థిక మాంద్యం, విపరీతంగా ఉద్యోగాలు పోతున్నాయి. మరి సిఏసీఎంఏ కోర్సులో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే చాలా హుందాగా చెప్తానండి, చాలా నిజాయితీగా చెప్తాను. మీరు సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, లేదా న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడైనా సరే రెసెషన్ వల్ల ఉద్యోగాలు పోయినాయని రోజు చూస్తూనే ఉంటారు, 2-3 రోజులకోసారి కనిపించేది ఇది. కానీ ఎక్కడైనా సరే రెసెషన్ వల్ల చార్టర్డ్ అకౌంటెంట్లకి, కాస్ట్ అకౌంటెంట్లకు ఉద్యోగాలు పోయినాయి, తీసేశారని ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడా లేదు. అది చార్టర్డ్ అకౌంటెంట్లకి, కాస్ట్ అకౌంటెంట్లకి కంపెనీలో, కార్పొరేట్ కంపెనీస్లో, సొసైటీలో కానీ ఉండేటువంటి ప్రాముఖ్యత. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా వీళ్ళే ఉండాలి, ఒక కంపెనీ క్లోజ్ చేయాలన్నా కూడా వీళ్ళే ఉండాలి. మనిషికి బ్లడ్ అంత ఇంపార్టెంట్. ఈ రోజున సొసైటీకి, కార్పొరేట్ వరల్డ్కి, బిజినెస్ ప్రపంచానికి ఇంపార్టెంట్ ఏంటి? మనీ, డబ్బే. డబ్బు ఉన్న చోట, డబ్బు లేని ప్రపంచం లేదు, డబ్బు లేని వ్యాపారం లేదు. డబ్బు ఉన్న ప్రతి చోట ఎవరుంటారంటే ఈ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, కాస్ట్ అకౌంటెంట్ కానీ. ఇది వీళ్ళకు ఉండేటువంటి, అంటే వీళ్ళ చదువులో ఉండేటువంటి డెప్త్, అది వీళ్ళ చదువులో ఉండేటువంటి నాలెడ్జ్, అది ఆ నాలెడ్జ్ వల్ల వచ్చేటువంటి రెస్పెక్ట్ అండి. ఇది వాళ్ళ నాలెడ్జ్ వల్ల వచ్చేటువంటి రెస్పెక్ట్. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడుగుతుంటారు చాలామంది పేరెంట్స్. సార్ మరి బీటెక్ కానీ, బీకామ్ కానీ జాయిన్ అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది, దీంట్లో ఉంటుందా? తప్పేం లేదు, మంచి క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక సమస్యల వల్ల అడుగుతుండేటువంటి ప్రశ్న అది. ఈ బీటెక్ కానీ సిఏసీఎంఏ లాంటి కోర్సెస్లో మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందండి. బట్ ఖచ్చితంగా అంతకు మించిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకటి ఉంటుంది. ఏంటది అంటే ఆర్టికల్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తను తేజస్విని సీఏ ఫైనల్ అయిపోయింది. ఫైనల్ చదువుతున్నప్పుడే తను 2 years ఆర్టికల్స్ చేయాలి. ఓల్డ్ సిలబస్లో 3 years ఆర్టికల్స్ చేసింది. ఇప్పుడు న్యూ సిలబస్లో 2 years ఆర్టికల్స్, 1 year తగ్గించారు. సో ఆర్టికల్స్ చేసింది. తను సీఏ ఇంటర్ కంప్లీట్ అయింది, సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది.
లక్ష్మీనారాయణ ఆర్టికల్స్కి వెళ్తున్నాడు ఇప్పుడు. ఆర్టికల్షిప్ అంటే ఇంటర్న్షిప్, జూనియర్గా పనిచేయాలి ఒక చోట. సో చేస్తున్నప్పుడు 5,000 నుంచి 15,000 రూపీస్ దాకా పర్ మంత్ వీళ్ళకి యావరేజ్న స్టైఫండ్ ఇస్తారండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు తేజస్విని తీసుకుంటే 10,000 నుంచి 15,000 దాకా తనకి స్టైఫండ్ వచ్చింది. లక్ష్మీనారాయణకి స్టార్టింగ్ స్టైఫండే 10,000 రూపీస్ ఉంటుంది. సో ఇది 2 ఏళ్ల పాటు వచ్చింది. ఇది మీకు వచ్చే ఫీజు రీంబర్స్మెంట్ కంటే ఎక్కువ, ఆల్మోస్ట్ 2 lakhs రూపీస్ వీళ్ళకి స్టైఫండే వచ్చింది. సో ఎర్నింగ్తో పాటు లెర్నింగ్. ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే తేజస్విని చాలా పాలిష్డ్ లాంగ్వేజ్లో చెప్పింది. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, నేను చెప్తున్నాను. తను ఏం చెప్పిందంటే నేను CA డిగ్రీ కంప్లీట్ చేశాను, CMA కంప్లీట్ చేశాను, దీంతోపాటు 3 years ఆర్టికల్షిప్ కూడా కంప్లీట్ చేశాను. ఆర్టికల్షిప్ అంటే ఏంటంటే ఒక పెయిడ్ అసిస్టెంట్ లాగా ఒక ఆఫీస్లో పనిచేయటం, ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది. దానివల్లే ఈ రోజున చార్టెడ్ అకౌంటెంట్లకి, కాస్ట్ అకౌంటెంట్లకి చిరుద్యోగ సమస్య 2 లేవు. దీనివల్లే మేము చెప్పే చదువు వల్ల వీళ్ళు కింగ్ అవ్వరండి, వీళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్ వల్ల వీళ్ళు కింగ్ అవుతారు. ఆర్టికల్షిప్లో వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది, ప్రపంచం గురించి పరిచయం అయ్యింది. సో చదువుకుంటూనే ఇది కంపల్సరీగా చేయాలి, చదువుకుంటూనే వీళ్ళకి నాలెడ్జ్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆల్రౌండర్స్గా ఉంటారు. సో డబ్బు వచ్చింది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది, చదువుతో పాటు ప్రాక్టికల్. చూడండి మీరు చాలా కంపెనీల్లో జాబ్లకు వెళ్తే మీరు గమనించేది ఏంటి, ఇంటర్వ్యూకి వస్తున్నారంటే స్కిల్స్ లేవు. చాలామంది అనేది ఇంటర్వ్యూకి వస్తున్నారు, స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళకి ఆర్టికల్షిప్లో వస్తాయి. సో ఇది CA కోర్సులో ఉండేటువంటి ప్రత్యేకతలు అండి. ఇది మిడిల్ మ్యాన్ కోర్స్ అండి. అండ్ ఇక్కడ పెట్టుబడి ఏంటో తెలుసా, మీ కష్టం, మీకు ఉండేటువంటి డిసిప్లిన్, మీ డెడికేషన్, మీ యాంగ్జైటీ, ఇవే ఇక్కడ పెట్టుబడి అండి. పెద్ద లక్షల్లో ఫీజులు ఖర్చు అయ్యేటువంటి కోర్సులు కాదు. అందుకనే అన్నారు ఇది మిడిల్ మ్యాన్ కోర్స్ అని, కామన్ మ్యాన్ కోర్స్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే విద్యార్థుల పట్టుదలకు తోడు ఇలాంటి మాస్టర్ మైండ్స్ లాంటి విద్యా సంస్థలు ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చదివించినట్లయితే ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించారు 2 ర్యాంకర్లు. అంతేకాకుండా CA, CMA లాంటి కోర్సులు కొంతమేర కఠినమైనటువంటి చక్కటి ప్లానింగ్తో చదివితే అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు అని కూడా మా అడ్వైజర్ మోహన్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సన్నితో శ్రవణ్, ABN ఆంధ్రజ్యోతి.